కాకాని గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈయన పేరు తెలియని వారుంటారు. నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా సుపరిచితుడే. తొలుత వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ లో ఉండేవారు. 2014 మరియు 19లో సర్వేపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2022 ఏప్రిల్లో కాకాని వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రిగా జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. వైఎస్ జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలో అన్నీ కాకాని చేశారు. 2011లో జగన్ పంచన చేరి సర్వేపల్లి కేంద్రంగా రాజకీయాలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ 69 ఏళ్ల కురవృద్ధుల్లో ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 1987 నెల్లూరు జిల్లాలో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు. సోమిరెడ్డి తన రాజకీయ జీవితంలో పలు కీలక పదవులను నిర్వహించారు. 1994, 99లలో సర్వేపల్లి నుంచి తెదేపా అభ్యర్థిగా గెలిచారు. 2004, 2009, 2014, 2019లలో ఓటమి చెందారు. దాదాపు 20 సంవత్సరాలు పిదప అసెంబ్లీలోకి మళ్లీ అడుగుపెట్టారు సోమిరెడ్డి. 2004లో ఓడిన పిదప నెల్లూరు జిల్లా తెదేపా ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. 2009లో ఓడిన తదుపరి 2011లో తెదేపా పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. 2014లో ఓడిన పిదప 2015లో ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మూడవసారి స్థానం పొందారు. 1996 నుండి 99 వరకు యువజన సేవలు మరియు క్రీడల మంత్రిగా, 2001 నుండి 2004 వరకు సమాచార మరియు ప్రసార మంత్రిగా, 2017 నుండి 19 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన నియోజకవర్గంలోని ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాముఖ్యతను నిలుపుకున్నారు. 2014, 19 ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఓడించి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో వివిధ వివాదాల్లో చిక్కుకున్నారు. సోమిరెడ్డి కాకానిపై అనేక ఆరోపణలు చేస్తూ సుదీర్ఘ న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు. 2017లో కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విదేశాల్లో అక్రమ ఆస్తులున్నాయని ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను మీడియాకు విడుదల చేశారు. సోమిరెడ్డి ఈ పత్రాలు నకిలీవని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో ఈ పత్రాలు ఫోర్జరీ అని తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు కోర్టులో భద్రపరిచారు. అయితే కోర్టులోని ఆధారాలు చోరీకి గురయ్యాయి. ఇది కలకలం రేపింది. సోమిరెడ్డి ఈ చోరీకి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. అయితే సిబిఐ విచారణలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ చోరీతో సంబంధం లేదని తేలింది. ఏదో ఒక నేరం చేయడం, కేసులో ఇరుక్కోవడం, ఆ కేసును కొట్టేయాలంటూ కోర్టును క్వాష్ పిటిషన్ ద్వారా ఆశ్రయించడం, ఆ కేసులో తమ మీద చర్యలు తీసుకోకుండా ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేయడం, ఒకవేళ సానుకూల స్పందన వస్తే ప్రభుత్వం మీద విజయం సాధించినట్లుగా విర్రవీగడం, ఇదంతా వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. తాజాగా ఇలాంటి దుర్మార్గమైన పోకడకు హైకోర్టు బ్రేకులు వేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అధికారులను కూడా కలగలిపి దొందుడుకు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆయన పిటిషన్లో విజ్ఞప్తిని తిరస్కరించడం ద్వారా హైకోర్టు సున్నితమైన హెచ్చరిక జారీ చేసినట్లయింది. తెలుగుదేశం నాయకులను విడిచిపెట్టేది లేదని, పోలీసుల పాపాలే వారికి శాపాలుగా మారతాయని వ్యాఖ్యలు చేయడం ద్వారా కాకాని గోవర్ధన్ వివాదంలో చిక్కుకున్నారు. తెలుగుదేశం నాయకులు ఒంటేరు ప్రసన్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కావలిలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. అలాగే వెంకటాచలం సీఐ సుబ్బారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరొక కేసు కూడా ఆయన మీద నమోదు అయింది. ఈ 2 కేసులను రద్దు చేయాలని కోరుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం ఈ పిటిషన్ను తిరస్కరించింది. అంతేకాకుండా అరెస్ట్ నుండి రక్షణ కోరిన ఆయన అభ్యర్థనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ కోసం విడిగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ పరిణామం న్యాయపరమైన వ్యవహారాల్లో క్వాష్ పిటిషన్లను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు న్యాయస్థానం తీసుకున్న కఠిన వైఖరిని సూచిస్తుంది. మరి కాకాని అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. ఈ పరిణామాలతో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి పైచేయి సాధించారని చెప్పాలి. ఇంకో 4 నెలల కాలం కాకాని రాజకీయాల్లో మసలగరడ అనేది ప్రశ్నార్థకమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.